సో ఇండస్ట్రీలో అంటే లైక్ మీరు బాలయ్య బాబు గారితో కూడా కలిసి నటించారు చాలా వరకు. ఆయన కొన్ని డైలాగులు స్పూఫ్ కూడా చేశారు. సో ఎలా అనిపించింది ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఒకరోజు షూటింగ్ జరుగుతుంది, మీరు నమ్మరు, డిక్టేటర్ షూటింగ్ జరుగుతుంది బిహెచ్ఎల్. ఒక 10 మంది ఫోటోలు దిగడానికి వచ్చారు బాలయ్య గారు. దిగొచ్చి ఏమండి ఒకసారి బాలయ్య గారు డైలాగ్ చెప్పండి. ఊరుకోమ్మ ఎదురుకుండా ఆయన పెట్టుకుని డైలాగ్ అడుగుతాడు, నీకేమన్నా అయింది. లేదు లేదు మీరు చెప్పండి, మీరు చెప్తే బాగుంటుందండి అంటుంది. ఆయన అన్నాడంటే అక్కడికే సిటీ జరిగేది అంతే. సరే కూర్చుని ఆ పక్కకి వెళ్ళి ఫోటోలు ఎప్పుడు అలా అనకండి అంటే, నాకెందుకో తెలుగు మీద బాగా స్పష్టమైన అవగాహన ఉంది బాలయ్య గారికి. అది గట్టిగా మాట్లాడతాడు ఆయన, అది నాకు పట్టుకుంది, అది ఆ లింకు. దాంతో నేను చరిత్ర అంటే బాధే డీజీపీ అని ఆయన ఏది మాట్లాడినా నాకు అలాగే వచ్చేస్తుంది, అది ఆటోమేటిక్గా. నేను మామూలుగా మాట్లాడినా బాలయ్యలాగా మాట్లాడే ఉంటారు అందరూ. అంటే సార్ ఇప్పుడు బేసికల్గా మీరు ఇందాక అన్నారు కదా, సో ఎప్పుడైనా బాలయ్య బాబు గారు చూసి మీతో మాట్లాడడం ఇలా చేసావయ్యా అలా చేసావయ్యా ఏం అడగరు? ఏంటి అదేదో సినిమాలో మనల్ని ఇమిటేట్ చేసేవాడు, ఏదో వెరీ గుడ్ అంతే అంతే, ఏముంది అంతకు మించి ఏముండదు. భేషజాలు లేని నటుడు, ఓకే, కుళ్ళు కుతంత్రాలు తెలియని నటుడు, డౌన్ టు ఎర్త్ నటుడు, అంతే ఆయన గురించి. ఆఫ్ సెట్స్ ఎలా ఉంటారు ఆయన? అంటే ఆన్ సెట్స్ చాలా మంది చెప్పడం ఏంటంటే కొంచెం కోపదారి మనిషి. కోపదాపాలని ఇప్పుడు నేను మొన్న నెల్లూరు వెళ్ళి వచ్చానండి, రాజరాజేశ్వరి అమ్మవారి దర్శనానికి వెళ్ళాను. ఒక సెల్ఫీ కావాలండి, ఉండే దర్శనం చేసుకుని వస్తానంటే మళ్ళీ సార్ సెల్ఫీ. అయ్యా నేను హైదరాబాద్ నుంచి బై రోడ్డు నిద్ర లేకుండా తోలుకుంటూ వచ్చాను, డ్రైవర్ లేడని. సెల్ఫీలు అడిగితే దేవుడికి దండం పెట్టుకోవాలి కదా, ఇస్తాను ఉండంటే వాళ్ళు వినరు. ఓకే, అలాంటప్పుడు నాకే కోపం వస్తే ఆయనకి ఎందుకు రాదండి, అది అంతకుమించి ఏం లేదు. ఓకే, సో అగైన్ కొత్త రంగుల ప్రపంచం విషయానికి వస్తే ఈ రోజుల్లో చాలా యూనిక్ కాన్సెప్ట్స్ వస్తున్నాయి. సో పర్టికులర్గా ఈ మూవీ థియేటర్కి వెళ్ళి చూడాలి అన్న ఎలిమెంట్స్ ఏమున్నాయి, పాయింట్స్? ఇది కొత్తగా ఉంది, కొత్త హీరో హీరోయిన్ని, కొత్త సినిమాలని తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. సినిమా థియేటర్లకి రావట్లేదు అనుకోవడం పొరపాటు. ప్రతి సినిమాకి వస్తున్నారు ఆడియన్స్. వచ్చి ఇప్పుడు మనం ఓటీటీలో చూస్తున్నామండి, బాగున్న సినిమాలకి బ్రహ్మరథం పడుతున్నారు. ఏ సినిమా అయినా సరే కొత్తదనం ఉందంటే చక్కగా దాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇప్పుడు దానికి ముందు మసూదా ఎవరో సంగీత గారు చెప్తే ఇంకెవరో మనకు తెలియదు, అది బ్రహ్మాండంగా హిట్. అలాగా కొత్తగా ఉంటే మా దాంట్లో ఏంటంటే వేరియేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు కాంతారా అంత పెద్ద హిట్ సినిమా, దాంట్లో కూడా అందరూ కొత్త వాళ్ళే థియేటర్కి వస్తున్నారు. బట్ కంటెంట్ బాగోకపోతే వెళ్ళిపోతాడు. మాకేంటంటే కాన్ఫిడెన్స్, మా కంటెంట్ కూర్చోబెట్టి నిలబెట్టి నవ్విస్తుంది. సో మీరు ఎన్నో క్యారెక్టర్స్ చేశారు, డిఫరెంట్ క్యారెక్టర్స్, ప్రతి క్యారెక్టర్కి ఒక్కొక్క పేరు. సో ఏదైనా ఒక క్యారెక్టర్ బై మిస్టేక్ మీ దగ్గర నుంచి మిస్ అయిపోయి వేరే కో ఆర్టిస్ట్ చేసి బాధపడ్డ సిచ్యువేషన్స్ ఏమైనా, అరే మిస్ అయిపోయింది అని? అవి లేదండి అసలు. ఇప్పుడు అంటే శ్రీ ఆంజనేయులు మాంత్రికుడు ఈయన, అప్పుడు దానికోసం బాగా ఇంత లాభ అయిపోయాను నేను. ఓకే, ఈడు కరుడు కట్టిన ఉన్మాదిలా ఉన్నాడు అన్నారు అందరూ. అది ఇంకోటికి వేస్తే రాదు, అది 30 years ఇండస్ట్రీ ఇక్కడ అని అంటే చెప్పలేడు. అదే కలాం తల్లి ఎందుకో పెద్ద పెద్ద హీరోల్ని వాళ్ళందరినీ మిగతా అందరిని సంకనెత్తుకుంటే నన్ను చేయి పెట్టుకుని నడిపిస్తుంది అంతే. ఇప్పుడు తమిళ్ చేశాను నేను, యాక్చువల్గా నాది పెద్ద క్యారెక్టర్ బీస్ట్లో. తర్వాత స్టోరీ ప్రకారంగా ఆ సెక్యూరిటీ మేనేజర్ క్యారెక్టర్ నాది కాదని వేరే ఇచ్చారు నాకు, ఒక సైక్రాటిస్ట్. హీరో కాంబినేషన్లోనే నాకున్న 3 సీన్లు ఆయనతోటి చేస్తే, సార్ సూపర్ సార్ మీరు యాక్టింగ్, తలపతి విజయ్ గారు డౌన్ టు ఎర్త్ హీరో అంటే ఆయనే. నేను ఆ మేనేజర్ని అడిగా, అటు వెళ్తే నేను హౌ మచ్ ఇస్ రెమ్యునరేషన్, 100 crores సార్ అన్న. ఏంట్రా ఆయన నువ్వు అనేది ఏదో ఇంకోసారి చెప్పు, 100 crores అన్నాడు. ఆయన అలా వెళ్ళిపోయి చెప్పి రేపు మంచినీళ్ళు ఉంటే పట్టరండి అని. 100 crores అనే దానికి కాదండి, ఎంత డౌన్ టు ఉండండి, ఎంత సింపుల్ సిటీ. ఇక్కడ ఒక రియల్ ఎస్టేట్ 2 ఎకరాలు అమ్మేసి సినిమా తీయడానికి వస్తారు ఉన్న కొంతమంది. ఇప్పుడు ముఖేష్ ఋషి అయితే ఎలా ఉంటుంది నా పక్కన, నువ్వు ఎంత ఉంటావు రా కరేపాకాళ్ళలాగా, నీకు ముఖేష్ ఋషి ఏంటి, నీకు అశుతోష్ రాణా ఏంటి, రష్మిక మందాన్ని ట్రై చేస్తే బాగుంటుందేమో, ట్రై చేయాలంటే డబ్బులు కావాలరా ముందు. ఇలాగే కోరికలండి వీళ్ళకి, వీళ్ళకి రెస్పెక్ట్ లేదు ఏం లేదు. ఏదో సీజనల్ ఫ్రూట్స్ అంటారు చూసారా,
సీజనల్ సీతాఫలాలు వస్తాయి, సపోటాలు వస్తాయి, అలా వస్తారు వెళ్ళిపోతారు అంతే. బట్ స్టాండర్డ్ ఆల్వేస్ స్టాండర్డ్. బట్ మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పుడు రాత్రి వెళ్తే థియేటర్కి వాళ్ళ వేరే సారీ టు సే సార్ ప్లీజ్ ముద్దే బుక్ మై షోలో అన్నీ అయిపోయినండి 1 వీక్ వరకు లేవండి. ఓ మై గాడ్, చూడలేదా అండి? లేదు నేను వెళ్ళలేదండి. ఏదో ఎక్కడో చోట వేరే ఇప్పుడు వెళ్తున్నాం కదా మేము ఒరిస్సా ఎక్కడో, మా ఒరిస్సానా? అక్కడెక్కడో చూస్తాం అక్కడ. ఒరిస్సాలో చూసి బట్ అక్కడ ఫోన్ చేసినా కూడా అక్కడ కూడా ఫుల్ బిజీ అండి అంటున్నారు. సో మరి ఆయన చూడండి, ఆయన ఎనర్జీ ఏంటి, ఆయన ఏంటి అసలు ఇది వాళ్ళ వీరయ్య మాస్ మహారాజా, అతను మనకి బాగా మంచి స్నేహితుడు. అవును, ఇంత కాంబోలో వచ్చిన సినిమా డెఫినెట్గా ఒక పెద్ద మల్టీ టాస్క్ లాగా ఎక్కడో ఉంటుంది సినిమా. ఆ టాస్క్ ఎవరికి, ఆడియన్స్ కని చెప్పుకోవాలా లేకపోతే హీరోలు కని చెప్పచ్చా? హీరోలు అంత కోఆపరేటివ్గా బాలీవుడ్ అనేవారు ఇదివరకు. ఇక్కడ కూడా ఉన్నారా సత్తా. ఒక అమితాబ్ బచ్చన్, ఒక శత్రుఘ్న, ఒక వినోద్ ఖన్నా, ఒక అమితాబ్ బచ్చన్, ఒక రిషి కపూర్, ఒక అమితాబ్ బచ్చన్, అలాగే ఒక చిరంజీవి గారు, ఒక సల్మాన్ ఖాన్, ఒక చిరంజీవి, ఒక రవితేజ. అంతే. అలాగే మంచి కాంబినేషన్, హెల్దీ కాంబినేషన్ వస్తే చాలామంది బాగుంటారు. ఓకే, సో మీరు చూసుకుంటే ఒక 2 generations చూసారు అంటే లైక్ అటుపక్క రావు గోపాలరావు గారి దగ్గర నుంచి మొదలుపెట్టి ఆల్మోస్ట్ మీరు ఈ 2 generation చూసినప్పుడు ఏమైనా డిఫరెన్స్ చూసారా? అంటే మీరు స్టార్టింగ్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఉన్న ఇండస్ట్రీ, ఇప్పుడు ఉన్న ఇండస్ట్రీలో ఏమైనా డిఫరెన్స్ చూసారా? ఆ జనరేషన్కి ఈ జనరేషన్కి ఇప్పుడు మీరు అనేది ఎలా అనిపించిందంటే, అదుర్స్లో ఎన్టీఆర్ అంటాడు, ఎంతగా హీరోయిన్కి ఈయన ఏమవుతాడు, ఏంటి తాతవా అంటాడు చూసారా? అలాగా డిఫరెన్స్ అప్పుడు ఇప్పుడు ఉంది. ఏంటంటే మంచి టాలెంటెడ్ ఉన్నది ఎప్పుడు పెద్దపేట. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అనేదానికన్నా సీనియర్ ఎన్టీఆర్ అంటే నాకు ఇష్టం. ఓకే, మల్టీ టాలెంటెడ్. ఒక ఆస్కార్ రేంజ్కి వెళ్ళింది మన తెలుగు సినిమా అంటే మనం ప్రౌడ్. ఇండియన్ సినిమా, నాట్ తెలుగు సినిమా. ఇప్పుడు మొన్నటి నుంచి ఇండియన్ సినిమా అయిపోయింది. ఒక బాహుబలి, పుష్ప, కేజీఎఫ్, ఇలాగా అన్నీ ఏదో రేంజ్లో ఉన్నాయి సినిమాలు. తెలుగు సినిమా ప్రౌడ్. ఇప్పుడు మామూలుగా మొన్న కూడా మన మోదీ గారు ఏదో మీటింగ్లో ద ఓన్లీ మ్యాన్ వితౌట్ పాస్పోర్ట్ యూ కెన్ గో అబ్రాడ్ అని చెప్పింది ప్రభాస్ గురించి. అవును, ఆఫ్టర్ బాహుబలి పాస్పోర్ట్ లేకుండా వెళ్ళిపోవచ్చు ప్రపంచ దేశాలు. కానీ అంటే అంత క్రేజ్ వచ్చింది. ఈ మధ్య ఏదో మన కీరవాణి గారికి అవార్డు వచ్చింది. మనకి ఇవన్నీ మనం ప్రౌడ్గా ఫీల్ అవ్వాలండి. మన ఇండియన్ సినిమాలో నాట్ ఓన్లీ తెలుగు సినిమా, అందరూ అన్ని లాంగ్వేజ్లో అద్భుతంగా చేస్తారు. ఇప్పుడు మన మాయాబజార్ కానీ, పాతాళ భైరవి కానీ, ఇక్కడ వచ్చిన సినిమాలు అద్భుతమైన సినిమాలు అండి. కృష్ణ గారు తీసిన సింహాసనం కానీ, రామారావు గారు తీసిన దానవీర సూరకర్ణ కానీ, ఇవన్నీ ఎథిక్స్, ఒక ఇవన్నీ పురాణాలు. అది బ్రహ్మానందం గారు అంటారు కదా, ఒరే శాస్త్రి నీకు మంత్రాల్లో నువ్వు స్ట్రాంగ్ కానీ పురాణాల్లో వీక్రా అని. అలాగే చాలామందికి తెలియవు ఇది ఎలా తీశారు ఏంటి అనేది. వితౌట్ గ్రాఫిక్స్ అప్పట్లోనే మరి పాతాళ భైరవి, మాయాబజార్ ఇవన్నీ సినిమాలు చేశారంటే అద్భుతం. విఠలాచార్య గారు తీశారు హాలీవుడ్ రేంజ్లో సినిమాలు. బ్రహ్మాండమైన ఒక జంతువులను తయారు చేయటం. మనం ప్రౌడ్ టు బి ఏ ఇండియన్ అంటారు, ప్రౌడ్ టు బి ఏ టాలీవుడ్ యాక్టర్, ప్రౌడ్ టు బి ఏ డైరెక్టర్ టాలీవుడ్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నాకు ఇదివరకు మనకి ఎవరికైనా వేషాలు ఇవ్వాలంటే ఆ మద్రాసి అదే అనేవారు. ఇప్పుడు ఏంటంటే ఈజ్ ఫ్రమ్ హైదరాబాద్ అంటే సార్ నమస్తే కూర్చోండి. అంత ఇదిలోకి తీసుకొచ్చారంటే మన దర్శకుడే. RRR కానీ, కేజీఎఫ్ కానీ, పుష్ప కానీ, సుకుమార్ కానీ, రాజమౌళి గారు కానీ, రామ్ గోపాల్ వర్మ కానీ, వీళ్ళందరూ కష్టపడ్డారు, బ్రహ్మాండమైన సినిమాలు తీసుకొచ్చారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.